హాయ్ అండి. నమస్తే. నక్కి దాక్కుంది 4వ భాగం. ఏమీ లేదు. ఊరికేనే ఇటు వెళుతూ చూసిపోదామని వచ్చాను. ఇందాక హోటల్లో మోచిపోయావు కదూ, ఒంట్లో ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను. నీళ్లు నములుతూ గుమ్మం దగ్గర నిలబడి రామయ్య గొణిగాడు. ఇప్పుడు నయంగానే ఉందండి. సులోచన తలుపుకు అడ్డంగా నిలబడి జవాబు చెప్పింది. రామయ్య సులోచనను ఎగాదిగా చూస్తూ పళ్ళికిలించి నవ్వుతూ, గోవర్ధనం పొరుగురికి వెళ్ళినట్లున్నాడే అన్నాడు. అవునండి, వచ్చే వేళయింది. ఒంటిగా ఉన్నావా? సులోచన జవాబు చెప్పలేదు. ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఇలా ఒంటిగా ఉండొచ్చా? అతను వచ్చేంత వరకు నేను తోడుంటానులే. అవసరం లేదండి. నేను అతనితో మాట్లాడాలి. అతను వచ్చేదాకా గుమ్మం దగ్గరే నిలబడమంటావా? గత్యంతరం లేక సులోచన అడ్డం తొలగింది. రామయ్య ముందు గదిలో బెంచి మీద కూర్చున్నాడు. సులోచన వంటింట్లోకి వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత రాధా కేకేశాడు రామయ్య. ఏమిటండి? ఏం చేస్తున్నావు? ఆయన వచ్చే వేళయింది, వంట చేస్తున్నాను అన్నది సులోచన వంటింట్లోంచి. వెనుక అడుగుల చప్పుడు వినపడేసరికి సులోచన చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. రామయ్య వంటింటి గుమ్మం దగ్గర నిలబడ్డం చూసి కనుబొమ్మలు చిట్లించింది. నిన్ను ఎక్కడో ఇదివరకు చూసినట్టుంది అన్నాడు రామయ్య. ఇందాక హోటల్లో చూశారుగా. ఇవాళ కాదు, ఇంతకు ముందు. ఏమో, మనిషిని పోలిన మనుషులు ఉంటుంటారు. ఆహా, నిన్ను మనిషిని చూశారని కాదు. నీ ఫోటో ఏదో పత్రికలో చూశాను. ఎక్కడ చూశానని పొద్దుటి నుంచి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాను. జ్ఞాపకం వచ్చిందా? ఆదుర్దాగా అడిగింది సులోచన. ఆ, జ్ఞాపకం వచ్చి పాత పత్రికలు వెదికాను. ఒక పాత పత్రిక కూడా నేను అమ్మేయను, అన్నీ దాస్తాను. నీ పేరు రాధ కాదు, సులోచన, అవునా అన్నాడు రామయ్య. సులోచన చేతిలో విసనకర్ర కదలలేదు. మొహం పాలిపోయింది. కళ్ళప్పజెప్పి రామయ్యని చూసింది. రామయ్య నవ్వాడు. ఇంత అందమైన పిల్లని గోవర్ధనం ఎలా తెచ్చుకున్నాడా అని అప్పుడే ఆలోచించాను. బస్తీ పిల్ల ఈ మారుమూల పల్లెకు ఎందుకొచ్చిందా అని అనుమానపడ్డాను. ఇందులో ఏదో కిటుకుండాలని మొదటి నుంచి అనుమానమే సుమా అన్నాడు రామయ్య. కిటుకేమీ లేదు. ఎవరికీ చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు అంది సులోచన కటువుగా. ఓహో, అందుకే నా పేరు కూడా మార్చుకున్నావు. మాట వరుసకు అడుగుతాను, మా గోవర్ధనంకి నువ్వు ఆ రౌడీ మోకల మనిషివని తెలుసా? నేను ఏ రౌడీ మోకల మనిషిని కాను. గణేశన్ అనే అతను ఓ మనిషిని హత్య చేయటం కళ్ళారా చూశాను. హత్య మేమున్న వీధిలో జరిగింది గనక చూశాను గనక కోర్టులో సాక్ష్యం ఇచ్చాను. ఆ గణేశన్కి విరుద్ధంగా సాక్ష్యం ఇచ్చినందుకు ఆ గణేశన్ మనుషులు నా మీద పగబట్టారు. నన్ను చంపడానికి పూనుకున్నారు. నేను ఎక్కడున్నది వాళ్లకు తెలియకూడదని పేరు మార్చుకున్నాను. నిజమే, ఇదంతా ఊహించగలిగాను. నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేదు. గోవర్ధన్కి తెలుసా? తెలీదు. నువ్వు చెప్పలేదు, దాచిపెట్టావు. మోసం చేసి వాడిని పెళ్లి చేసుకున్నావు, అవునా? మోసం ఏమీ లేదు. ఆయనకు జరిగిన అపకారం ఏమీ లేదు అన్నది సులోచన. భయపడక మీ ఆయనకి చెప్పనులే. నువ్వు కొంచెం మంచిగా ఉంటే సరి అని పెదములు తడి చేసుకున్నాడు రామయ్య. సులోచన లేచి నిల్చుని, నా దగ్గర అట్టే డబ్బు లేదు, ఎంత కావాలో చెప్పు అడిగింది దీనంగా. రామయ్య పకపక నవ్వాడు. డబ్బు నాకెందుకు? ఉన్న డబ్బు చాలు. మరైతే నన్నెందుకు బెదిరిస్తున్నావు? ఏం కావాలి? నిన్ను బెదిరించటం లేదు. ఎందుకట్లా బెదిరిపోతావు? సులోచన మౌనంగా నిలబడింది. అలా నిలబడతావే, ఇలా రా. ఆ డాక్టర్ కన్నా నేనేమి తీసిపోయాను? గోవర్ధనంలాగా తాగుతానా? రావే. ఆవేశంతో రామయ్య కళ్ళు మత్తెక్కాయి. సులోచన ఒళ్ళంతా కళ్ళతో స్పృశిస్తున్నాడు. పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టి బయటకు నడు. మా ఆయన వచ్చారంటే ఎముకలు విరగొడతారు అంది సులోచన. ఎవరి ఎముకలు? నీ విషయం చెప్పానంటే నీ ఎముకలు విరగొట్టి ఇంట్లోంచి తరిమేస్తాడు. ఎందుకు చెప్పు నీకా కష్టం? రా అంటూ రామయ్య ఒక అడుగు ముందుకు వేశాడు. ఆగు, మితిమీరుతున్నావు అరిచింది సులోచన. చూడు, నీ రహస్యం బ్యాంకులో దాచినంత పదిలంగా ఉంటుంది. ఆ గణేశన్ మనుషులు నీకోసం వెతుక్కుంటూ వస్తే తోలు ఒలిచి పంపిస్తాను. నీకు రక్షణగా ఉంటాను. ఎప్పుడూ ఇంట్లో ఉండని, ఉన్నా తప్పతాగి ఉండే నీ మొగుడు నీకేం రక్షణిస్తాడు చెప్పు అని చటుక్కున 2 అడుగులు ముందుకు వేసి సులోచనని 2 చేతుల్లోనూ బంధించాడు రామయ్య. విడు, అరుస్తాను, విడు. ఛీ దుర్మార్గుడా! సులోచన పెనుగులాడడం ప్రారంభించింది.
సులోచన పెరుగులాడుతున్న కొద్దీ ఆవేశం రెచ్చిపోతుంది రామయ్యకు. అతని ఒళ్ళంతా వేడెక్కింది. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. సులోచనను మరింత బలంగా తన గుండెలకు అదుముకుంటూ, గొడవ చేయకే, నా మాట వినవే, దొంగల ముఠాలో మనిషివి నువ్వే ఇంత గొడవ చేస్తావేమిటే అంటూ ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. వదులుతావా అరవనా? బెదిరించింది సులోచన. రామయ్య వదల్లేదు. సులోచన కేక పెట్టింది. పరిగెత్తుకొస్తున్న అడుగుల చప్పుడు వినిపించి రామయ్య ఆమెను వదిలేసి దూరంగా జరిగి, చూసుకొని పని పడతాను, మళ్ళీ వస్తాను, ఆలోచించు, ఒప్పుకున్నావా సరే, లేదా వెనక్కి తిరిగాడు. అతను గుమ్మం మెట్లు దిగుతూ ఉండగా గోవర్ధనం ఎదురొచ్చాడు. ఎవరు కేకవేసింది? గర్జించాడు గోవర్ధనం. రైలు స్టేషన్ వద్ద మనుషులు కాపలా కాస్తున్నారు సార్. ఆ ఇద్దరి జాడలో తెలియలేదా ఇంకా? అడిగాడు కమిషనర్. లేదు సార్, విమానాశ్రయం కాపు కాస్తున్నారు. ఆ ఇద్దరు ఆ ప్రాంతానికే రాలేదు. ఊళ్ళో ఉన్న రౌడీ మూకలతో, దొంగలతో కలిసి తిరిగి నల్లతంబి నాగవల్ల ఆచూకీ కనుక్కోవడానికి 5 కానిస్టేబుల్స్ మారువేషాల్లో వెళ్లారు. మనకి అంత వ్యవధి లేదు ఇన్స్పెక్టర్. మఫిజిల్ పోలీస్ అధికారులకు తెలిపారా? బయట ఊళ్ళకు వెళ్లే రోడ్లన్నీ కాపలా కాస్తున్నారా? అడిగాడు కమిషనర్. ఎస్ సార్, కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఈవేళ మధ్యాహ్నం నుంచి బయట ఊళ్ళకు వెళ్లే రోడ్లు కాపలా కాయడం ప్రారంభించాము. అంతకు ముందే ఆ ఇద్దరు ఏ కారులో అయినా వెళ్ళిపోయారేమో. నల్లతంబి రాఘవన్ల ఆనవాళ్లు వివరంగా రాష్ట్రంలో పోలీసు అధికారులందరికీ పంపించాం, పట్టుకుంటారు. నోనో, ఆ ఇద్దరు మారువేషాల్లో వెళుతూ ఉండొచ్చు. హత్య జరిగిన తర్వాత మఫిజిల్ రోడ్ల మీద వెళ్లిన బస్సు, వ్యాన్లు, బస్సులు, లారీలు ఎవరివో, వాటిలో ఎవరున్నారో తెలుసుకోండి. ప్రతి విషయమూ నేను చెప్పనవసరం లేదు అన్నాడు విసుగ్గా కమిషనర్. ఎస్ సార్ అనే స్వరాజ్యరావు కమిషనర్ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఎస్ సార్. పెట్రోలా? అడిగాడు పెట్రోల్ బంకు కుర్రాడు కారు వచ్చి పెట్రోల్ పంపు వద్ద ఆగగానే. అవును, ట్యాంకు నింపు. ఎన్ని లీటర్లు? 20. ట్యాంకు మూత తీసి ట్యాంకులో పెట్రోల్ నింపుతున్నాడు కుర్రాడు. రాఘవన్ పర్సులోంచి 2 10 రూపాయల నోట్లు తీసి పట్టుకున్నాడు. ట్యాంకు నింపి మూత పెట్టేసి కుర్రాడు కారు ముందుకొచ్చి నోట్లు అందుకుంటూ, ఏ ఊరికి సార్? చాలా దూరమా అని అడిగాడు. నల్లతంబి గాని రాఘవన్ కానీ జవాబు చెప్పలేదు. త్వరగా చిల్లరియ్యి, మేం వెళ్ళాలి అన్నాడు రాఘవన్. కుర్రాడు నోట్లు తీసుకుని బంకులోకి వెళ్ళాడు. ఇక్కడ ఇంతసేపు ఆగడం మంచిది కాదు. ఈ పాటికి మద్రాసు పోలీసులు అన్ని ఊళ్ళ పోలీసు అధికారులకు హెచ్చరిక పంపించుండొచ్చు అన్నాడు నల్లతంబి. చిల్లర డబ్బులు వాణ్ణే ఉంచుకొని పోదాం పద అన్నాడు రాఘవన్. 6 రూపాయలు ఇవ్వాలి, తీసుకోకుండా వెళ్ళిపోతే అనుమానం కలుగుతుంది. ఈ విషయం పోలీసులకు చెబితే మనల్ని తరుముకుంటూ వచ్చి పట్టుకుంటారు అని హెచ్చరించాడు నల్లతంబి. చిల్లర తేవడానికి వెళ్ళిన వాడు ఎంతసేపటికి రాడే అని విసుగ్గా రాఘవన్ హారన్ మోగించాడు. వస్తున్నా అని బంకులోంచి కుర్రాడు చెయ్యి ఊపాడు. సరిగ్గా ఆ సమయానికి టపటపమంటూ మోటార్ సైకిల్ ఒకటి బంకులోకి వచ్చింది. గాలి కొట్టే ట్యూబ్ దగ్గర ఆపి మోటార్ సైకిల్ మించి దిగాడు ఒక పోలీస్ ఆఫీసర్. బంకు కుర్రాడు బంకులో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కారు దగ్గరకు రాకుండా మోటార్ సైకిల్ దగ్గరకు పరిగెత్తాడు. ఆ కుర్రాడు ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు ఎందుకు పరిగెత్తాడు అన్నాడు నల్లతంబి. పోలీస్ ఆఫీసర్ కదూ, అందుకని అన్నాడు రాఘవన్. మోటార్ సైకిల్ చక్రాల్లోకి గాలెక్కిస్తూ ఆఫీసర్తో ఏదో మాట్లాడుతున్నాడా కుర్రాడు. ఆ ఆఫీసర్ కారు వైపు చూశాడు. మన విషయమే చెబుతున్నాడు అన్నాడు నల్లతంబి. రాఘవన్ మాట్లాడలేదు. పోలీస్ ఆఫీసర్ని చూస్తున్నాడు. చక్రాల్లోకి గాలి ఎక్కించడం పూర్తయింది. కుర్రాడు బంకులోకి వెళ్ళిపోయాడు. పోలీస్ ఆఫీసర్ మోటార్ సైకిల్ ఎక్కలేదు. బెల్ట్ మీద చెయ్యి పెట్టుకుని రాఘవన్ నల్లతంబి ఉన్న వైపు నడుస్తున్నాడు. వస్తున్నాడు అన్నాడు నల్లతంబి. రానియ్యి అన్నాడు రాఘవన్ పళ్ళు పటపటా కొరుకుతూ. ఆ ఆఫీసర్ కారుకి బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఆగి పిస్తోలు తీసి గురిపెట్టి పేల్చాడు రాఘవన్. మొదట పేల్చిన గుండు ఆ ఆఫీసర్ జబ్బకు తగిలింది. రాఘవన్ పిస్తోలు తీసుకోవడం చూసిన ఆ ఆఫీసర్ చెట్టుకున తను పిస్తోలు తీసి పేల్చాడు. పిస్తోలు పేల్పుడు విన్న కుర్రాడు బయటకు పరిగెత్తుకొచ్చి ఏమిటేమిటి అని కేకేశాడు. నల్లతంబి ఆ కుర్రాడి వైపు పిస్తోలు గురిపెట్టి పేల్చాడు. పరిగెత్తుకొస్తున్న కుర్రాడు అమాంతో నేల కూలాడు. ఏం తగిలిందో, ఎందుకు తనని పిస్తోలుతో పేల్చాడో కూడా అతనికి తెలియదు. పోలీస్ ఆఫీసర్ మళ్లీ పిస్తోలు పేల్చాడు. గుండు నల్లతంబి నుదుటి మీద తగిలింది. కనుబొమ్మ విరిగిపడ్డట్టు ముందుకు పడిపోయాడతను. రాఘవన్ సీటు కిందకు వంగి చెయ్యి పైకెత్తి పోలీస్ ఆఫీసర్ ఛాతీని గురిచూసి పేల్చాడు.
కారుకి 20 అడుగుల దూరంలో నిలబడ్డ ఆ ఆఫీసర్ నేల కూలాడు. రాఘవన్ చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. నల్లతంబిని కూర్చోపెట్టడానికి ప్రయత్నించాడు గాని అప్పటికే ప్రాణం పోయిన నల్లతంబి కదల్లేదు, పలకలేదు. పిస్తోళ్ల పేల్పుడు విని జనం పరిగెత్తుకొస్తున్నారేమో అని రాఘవన్ కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇంజిన్ స్టార్ట్ కాలేదు. పోలీస్ ఆఫీసర్ పేల్చిన గుండు బానెట్కి తగిలింది. అది ఇంజన్లో ఎక్కడికో పోయుండొచ్చు అనుకుని రాఘవన్ కారు దిగాడు. నల్లతంబి చేతిలో పిస్తోలు కూడా తీసుకుని జేబులో వేసుకుని బంకులో నుంచి బయటకు నడిచాడు. సరిగ్గా ఆ సమయానికి ఓ లారీ బంకులోకొచ్చింది. ఆ లారీలో వాళ్ళు 3 శవాలను చూసి అందరికీ చెబుతారు. ఊళ్ళో అలజడి ప్రారంభమవుతుంది. పోలీస్ ఆఫీసర్ని కాల్చి చంపితే ఎంత అలజడి కలుగుతుందో రాఘవన్కి తెలుసు. ఊళ్ళో ఉన్న పోలీసు బలగమే కాకుండా జనం కూడా తన కోసం వెతుకుతారు. తను కొత్తవాడు, తనను సులభంగా పట్టుకోగలుగుతారు. రాఘవన్ రోడ్డు మీద నుంచి పక్కనున్న పొలంలోకి వెళ్లి చకచక నడక సాగించాడు. డాక్టర్ శ్రీకాంత్ డిస్పెన్సరీలో కూర్చున్నాడు. అది చిన్న మేడ. కింద 2 గదులు, పైన 2 గదులు. కింద డిస్పెన్సరీ పెట్టి మేడ మీద ఉంటున్నాడు. అరగంటకి కానీ పేషెంట్స్ ఎవరూ రారు. తర్వాత గంటో గంటన్నరో తీరికుండదు. ఆ ఊళ్ళో మనుషులే కాక చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా రోగులు వస్తారు. చిన్నపిల్లల్ని చంకన వేసుకుని తల్లులు, ముసలివాళ్లు, ఏ రాయకో కాలు తగిలి పుండైన యువకులు అందర్నీ అతను సమానంగా చూస్తాడు. ఎంతివ్వాలి అడుగుతారు. చీర కొంగు ముడివిప్పుతూ తల్లులు. మీ ఇష్టం, ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వలేకపోతే అవసరం లేదు అంటాడు శ్రీకాంత్. కొందరు ఇస్తారు, కొందరు ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోతారు. డబ్బిచ్చిన వాళ్ళని, ఇవ్వని వాళ్ళని ఒకే విధంగా చూస్తాడు శ్రీకాంత్. తన మందుల వల్ల వాళ్ళ బాధ తగ్గితే చాలా తనకి. అతను బతకడానికి రోగుల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం డబ్బుంది అతనికి. తను ఈ ఊరికి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించి ఇంకా 6 నెలలైనా కాలేదు. ఆ ఆయుర్వేద డాక్టర్కి తనని చూస్తే గిట్టదు. పాపం, అతని ప్రాక్టీస్ పోయింది. బాగా డబ్బు చేసుకునేవాడు. తను వచ్చిన తర్వాత జనం అతని దగ్గరకు వెళ్లడం మానేశారు. అందుకే అతను తన మీద ఎన్నో నిందలు మోపాడు. అంత పెద్ద చదువు చదువుకున్న మనిషి ఈ మారుమూల పల్లెకొచ్చి ఎందుకు ప్రాక్టీస్ పెడతాడు? అసలు డాక్టర్ కాదేమో, ఏదో మోసం ఉందేమో అన్న అనుమానం మొదట అందరికీ కలిగింది. ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిపి, ఎంఎస్ డాక్టర్ శ్రీకాంత్ డిగ్రీలు. అన్ని పెద్ద పరీక్షలు పాస్ అయిన డాక్టర్ సిరిమంగళం అనే పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెట్టాడంటే ఎవరికైనా వింతగానూ అనుమానాస్పదంగానూ కనబడుతుంది. డాక్టర్ రంగాచారి అంత సజ్జనవుతాడు అని అందరూ అనుకున్న మనిషి పట్నవాసం వదిలి ఈ పల్లెకు రావడానికి కారణం ఎవరికి తెలుస్తుంది? ఎవరు ఊహించగలరు? హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు అతనికి శ్రీమణి మీద అపారమైన అనురాగం కలిగింది. ఇద్దరు సహ విద్యార్థులు. తరువాత ఇద్దరు ఒకే ఆసుపత్రిలో ఉద్యోగానికి చేరారు. శ్రీమణి గురించి ఎన్నో కలలు కన్నాడు శ్రీకాంత్. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. శ్రీమణి తనను వివాహం చేసుకుంటుంది అనుకున్నాడు. తనంటే అయిష్టమని గాని, అటువంటి ఆలోచన తనకు లేదని గాని ఆమె ఎన్నడూ సూచనగా అయినా తెలియచేయలేదు. తనని అసిస్టెంట్ సర్జన్గా నియమించిన రోజున ఆమెను కలుసుకుని తన కోరిక చెప్పేశాడు. శ్రీమణి విరగబడి నవ్వింది. సారీ శ్రీకాంత్, నీకు ఇటువంటి ఆలోచన కలుగుతుంది అని అనుకోలేదు. అనుకుని ఉంటే నీతో అంత చనువుగా స్నేహంగా ఉండేదాన్ని కాను అంది శ్రీమణి. శ్రీకాంత్ గుండె ఎవరో పట్టి నలుపుతున్నట్లయింది. ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? దీనంగా అడిగాడు. నువ్వంటే చాలా ఇష్టం, అందుకే అంత స్నేహంగా ఉన్నాను. కానీ శ్రీకాంత్, వివాహానికి ముఖ్యమైనది ఇష్టమే కాదు కదా. ఇంకెవరినైనా. శ్రీమణి కళ్ళు చిట్లించి, నీకు అనవసరం కదూ? లేచి నిలబడి శ్రీకాంత్ని వెళ్ళమని సూచిస్తూ అంది. శ్రీకాంత్ తల తిరిగిపోయింది. ప్రపంచంలో అందరూ తనని ఎక్కడో ఒంటిగా వదిలి వెళ్ళిపోయినట్లయింది. వారం రోజులు మనిషి మనిషిగా లేడు. ఓ రోజు శ్రీమణిని, డాక్టర్ మీనన్ని ఆకస్మికంగా శ్రీకాంత్ చూడడం తటస్థించింది. శ్రీమణి జవాబు చెప్పడానికి నిరాకరించిన ప్రశ్నకు జవాబు కళ్ళారా చూశాడు. కానీ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. శ్రీమణి అందాల రాణి, పువ్వులాంటి మనిషి. ఎందుకు ఆ డాక్టర్ మీనంతో? అర్థం లేని ప్రశ్న. ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు ఆకర్షిస్తాడో అని అడిగే హక్కు ఎవరికుంది అని తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. డాక్టర్ మీనన్కి 50 ఏళ్ళు, శ్రీమణికి 25 ఏళ్ళు. శ్రీమణి బేదది, డాక్టర్ మీనన్ శ్రీమంతుడు. 2 కార్లు, 2 ఇళ్ళు. అదేనేమో ఆకర్షణ అనుకున్నాడు శ్రీకాంత్. ఇక ఆ ఆసుపత్రిలో ఉండలేకపోయాడు. ఆ ఊళ్ళోనే ఉండలేకపోయాడు. అలాంటి అవస్థలో శ్రీకాంత్ ఉండగా సిరిమంగళంలో దూరపు బంధువు ఒక ఆయన తన ఆస్తి అంతా తన పేరున రాసి చచ్చిపోయాడు అని వార్తొచ్చింది.
సిరిమంగళం వెళ్ళి బీదలకి పల్లె ప్రజలకి చికిత్స చేసి జీవితం సార్థకం చేసుకోవాలి నిశ్చయించుకున్నాడు. వ్యక్తిగతమైన ఆశలు అభిలాషలు నశించాయనుకుని పొరపడ్డాడు. 2 నెలల్లో శ్రీమణిని మర్చిపోయాడు. అమాయకపు పల్లె ప్రజలకు మందులిచ్చి చికిత్స చేయటంలో తృప్తి మనశ్శాంతి కలిగాయి. కానీ ఆవేళ రాధని చూడగానే శ్రీకాంత్ గుండె రెపరెపలాడింది. పరపురుషుడి భార్య, కొత్త పెళ్లి కూతురు. తన కళ్ళెందుకు ఆమెను అలా చూశాయి? ఆమె కూడా తనను ఎందుకు అలా చూసింది? ఎప్పుడో ఎక్కడో కలుసుకున్నట్టు, ఏదో ఆత్మీయత ఉన్నట్టు కళ్ళ కొలకల్లో నుంచి చూసింది రాధ. అందమైన పేరు, అందమైన మనిషి రాధ. శ్రీకాంత్ తల విదిలించి అటువంటి ఆలోచనలు రానేయకూడదనుకున్నాడు. ఈసారి గుండెకు దెబ్బ తగిలితే తట్టుకోలేడు. తను ఆమెను గురించి ఆలోచించకూడదు. ఇంకా డిస్పెన్సరీకి రోగులు ఎవ్వరూ రాలేదు. మనస్సు రాధ మీద నుంచి మళ్లించడానికి రేడియో స్విచ్ ఆన్ చేశాడు. హెచ్చరిక. జనార్దన్ హత్యానేరంలో దోషిగా నియమించబడ్డ గణేశన్కి మరణశిక్ష విధించబడింది అని శ్రోతలకు తెలిసిన విషయమే. ఆ కేసు విచారణలో ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యమిచ్చిన కుమారి సులోచనను చంపిస్తాను అని కోర్టులో గణేశన్ ప్రతిజ్ఞ చేయటం కూడా శ్రోతలకు తెలిసే ఉంటుంది. గణేశన్ ముఠాకి చెందిన మనుషులు రాఘవన్, నల్లతంబి అనే ఇద్దరు కుమారి సులోచనను హత్య చేయడానికి ప్రయత్నించారు, కానీ విఫలులయ్యారు. కుమారి సులోచన మద్రాసు నుంచి వెళ్లిపోయి ఎక్కడో అజ్ఞాతంగా జీవిస్తుంది. నిన్న రాత్రి కుమారి సులోచన తండ్రి శేషగిరి హత్య చేయబడ్డారు. సులోచన ఆచూకీ తెలుసుకోవడానికే ఆయన హత్య చేయబడ్డాడని, నల్లతంబి రాఘవన్లే హత్య చేసి ఉంటారని, సులోచన ఆచూకీ తెలుసుకుని ఆ దుర్మార్గులు ఆమెను హత్య చేయడానికి బయలుదేరారని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరు మద్రాసు నుంచి మోటారు కారులో బయలుదేరారు. రాణిపేటలో ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించడానికి ఆగినప్పుడు స్థానిక పోలీస్ అధికారి వాళ్ళను అటకాయించడానికి ప్రయత్నించగా ఆ పోలీస్ అధికారిని, పెట్రోల్ బంకు కుర్రాన్ని పిస్తోలుతో కాల్చారు. పోలీస్ అధికారి ఆత్మరక్షణార్థం తిరిగి పిస్తోలు పేల్చాడు. కారులో ఉన్న నల్లతంబికి గుండు తగిలి తక్షణం మరణించాడు. రాఘవన్ పేల్చిన పిస్తోలు గుళ్లకి గురయ్యి పోలీస్ అధికారి మరణించాడు. రాఘవన్ తప్పించుకుని పారిపోయాడు. రాఘవన్ కుమారి సులోచనను హత్య చేయడానికే బయలుదేరాడని, రాఘవన్ని వెంటనే పట్టుకోగలమని పోలీస్ అధికారులు నమ్మకంగా ఉన్నారు. కుమారి సులోచన ఎక్కడున్నా సరే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్టు చేయమని పోలీస్ అధికారులు కోరుతున్నారు. శ్రీకాంత్ రేడియో ఆపేశాడు. రేడియోలో ప్రసారమైన ఆ హెచ్చరిక హోటల్ రామయ్య కూడా విన్నాడు. ఆ హెచ్చరిక విన్న తరువాత అతని కళ్ళు మెరిశాయి. పెదిమలు తడి చేసుకున్నాడు. సాయంకాలం అయ్యింది. గోవర్ధన్ ఇంట్లో ఉండడని తెలుసు. తాగడానికి వెళతాడు. అదే సమయమని రామయ్య బయలుదేరాడు. ఆ హెచ్చరిక సులోచన కూడా వింది. తండ్రి హత్య చేయబడ్డాడు అని తెలియగానే వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. సాయంకాలం అవుతుంది. రాఘవన్ ఓ చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. ఊరికి బాగా దూరంగా వెళ్లి దాక్కున్నాడు. చీకటి పడ్డ తరువాత గాని చెట్టు దిగకూడదో నిశ్చయించుకున్నాడు. పోలీసులు తన కోసం వెతుకుతూ ఉంటారని తెలుసు. శేషగిరినే కాక ఒక పోలీసు ఉద్యోగిని కూడా కాల్చి చంపాడు తను. తను తప్పించుకుని పారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉంటారని అతనికి తెలుసు. అట్టే కాలం పోలీసులకు చిక్కకుండా తను తప్పించుకుని తిరగలేనని తెలుసు. పోలీసులకి చిక్కితే ఉరిశిక్ష తప్పదని తెలుసు. తనకి ఆశ చూపించి ఈ ఘాతుకాలు చేయించిన గణేశన్ మీద అతనికి కోపం లేదు. గణేశన్ని, తనని ఈ స్థితికి తీసుకురావడానికి కారకురాలైన సులోచన మీద కోపంతో అతని ఒళ్ళంతా మండిపోతుంది. సులోచనని చంపి తీరాలి అని లోలోపల మననం చేసుకుంటున్నాడు. చీకటి పడింది. ఆ ప్రాంతాల మనుషులెవ్వరూ లేరు. రాఘవన్ చెట్టు దిగి రోడ్డు వైపు నడవడం ప్రారంభించాడు. ఆకలితో కడుపు మండిపోతుంది. ఏ హోటల్కైనా వెళ్లాలంటే ఊళ్ళోకి వెళ్ళాలి. ఊళ్ళోకి వెళ్లడం మంచిది కాదు. దగ్గరలో చిన్న గుడిసె ఉంది. చీకట్లో రాఘవన్ ఆ గుడిసె చూడలేదు. కుక్క బొయ్యమనగానే అటు చూశాడు. గుడిసెలో దీపం లేదు. ఎవరూ లేరేమో. కుక్క అరుస్తున్నా లెక్క చేయకుండా గుడిసె వైపు వెళ్ళాడు. మేదర తడిక తలుపు వేసి ఉంది. ఎవ్వరూ లేరు. కుక్క అరుస్తూ అతని కాళ్ల చుట్టూ తిరుగుతుంది. రాఘవన్ కుక్కని డొక్కలో తన్నాడు. ఏడుస్తూ వెళ్ళిపోయిందది. తలుపొక్క తన్ను తన్నాడు. తడిక చిరిగిపోయింది. గుడిసెలోకి వెళ్ళాడు. సిగరెట్ లైటర్ వెలిగించాడు. మూలనున్న పొయ్యి మీద 2 కుండలు కనిపించాయి. కుండలో సంకటి, ఇంకో కుండలో గంజి ఉన్నాయి. సంకటి తినేసి గంజి తాగేసి గుడిసెలో నుంచి బయటకొచ్చాడు. కుక్క ఇంకా మూలుగుతూనే ఉంది. రాఘవన్ మళ్ళీ నడవడం ప్రారంభించాడు. దూరాన రైలింజిన్ కూత వినబడింది. చెవులు రెక్కించుకుని విన్నాడు.
కాసేపట్లో భుగభుగమంటూ రైలు రావడం చూసి చకచకా నడవసాగాడు. అతను రైలు పట్టాల సమీపానికి చేరుకునేసరికి రైలు అతని ముందు నుంచి స్పీడుగా వెళ్తుంది. ఒక పొద వెనక నిలుచుని సిగరెట్ వెలిగించాడు. గంట తరువాత మళ్ళీ రైలు ఇంజిన్ చప్పుడు వినిపించింది. నెమ్మదిగా వస్తుంది. అది గూడ్స్ బండి. రాఘవన్ తనలో తాను నవ్వుకున్నాడు. అదృష్టం కలిసొస్తుంది. పొద వెనకే నక్కి దాక్కున్నాడు. ఇంజన్ తన ముందు నుంచి వెళ్ళిపోయాక పొద వెనక నుంచి పట్టాల పక్కకు వెళ్ళాడు. నెమ్మదిగా వెళుతున్న రైలు పక్కనే పరిగెత్తి ఒక్క ఎగురు ఎగిరి ఓ ఓపెన్ వ్యాగన్లో ఎక్కాడు. వ్యాగన్లో ఒక మూల కూర్చుని కోటు విప్పి ఒళ్లంతా కప్పుకున్నాడు. రైలు వెళుతుంది. సులోచన తలుపు లోపల గడియ పెట్టి వంటింట్లో కూర్చునుంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా జేవురించి ఉన్నాయి. మోహం బాగా వాడిపోయింది. నల్లతంబి రాఘవన్లు తన తండ్రిని హత్య చేశారని, తన కోసం వస్తున్నారని రేడియోలో విన్న తరువాత అధికారులు సూచించినట్లు తను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దామా అని ఆలోచించింది. ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు. 5 మైళ్లలో పోలీస్ అవుట్పోస్ట్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళినా వాళ్ళు తనకేం రక్షణ ఇవ్వగలుగుతారు? ఎంతో పోలీసు బలగం ఉన్న పట్టణాల్లోనే తనకు తగిన రక్షణ ఇవ్వలేకపోయారు. పోలీస్ అవుట్పోస్ట్లో ఏం రక్షణ లభిస్తుంది? పేరు మార్చుకున్నానని కానీ, మార్చుకున్న పేరు కానీ, ఎవరిని పెళ్లి చేసుకున్నది కానీ తన తండ్రికి తెలపలేదు. తను సిరిమంగళంలో ఉన్నట్లు వాళ్లకు తెలిసినా ఎక్కడున్నది ఎలా తెలుస్తుంది? కొత్తగా వచ్చే మనిషి ఎవరని ప్రతి ఇల్లు వెతికితే ఊర్లో వాళ్ళు ఊరుకుంటారా? వాకబు చేస్తే తెలిసిపోతుందేమో. ఇలాంటి ఆలోచనలతో కుమిలిపోతూ కూర్చుంది సులోచన. తన భర్త మధ్యాహ్నం ఇంటికొస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న రామయ్యని చూసి లోపలికొచ్చి వాడెందుకొచ్చాడు, నువ్వెందుకు అరిచావు అంటూ వేధించుకు తిన్నాడు. ఎలిక పరిగెత్తుకుంటూ కాలు మీదకొచ్చేసరికి తను జడుసుకుని అరిచానని, రామయ్య అతనితో మాట్లాడడానికి వచ్చాడని, లేడని చెప్పగానే వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పింది తను. అతనికి అనుమానం పోలేదు. భోజనం చేసిన తర్వాత 2 దెబ్బలు వేసి పడుకుని నిద్రపోయాడు. సాయంకాలం కాగానే నిద్రలేచి బయటకు వెళ్ళిపోయాడు. తాగడానికి వెళ్ళాడని సులోచనకి తెలుసు. భర్తకి తన స్థితి చెబుదామా అని ఆలోచన కలిగింది కానీ అతని ప్రవర్తన వల్ల ఆ ఆలోచన మానుకుంది. ఇంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడై సులోచన ఉలిక్కిపడింది. నేనే, భయపడక అన్నాడు రామయ్య బయట నుంచి. సులోచన మాట్లాడలేదు. నువ్వు లోపలున్నావని తెలుసు. గోవర్ధన్ వెళ్లడం చూశాను, అందుకే ఇలా వచ్చాను. తలుపు తీయి, నీకో విషయం చెప్పాలి అన్నాడు తలుపు అవతల నిలబడి రామయ్య. ఏమిటి అడిగింది సులోచన తలుపు తీయకుండా. రాఘవన్, నల్లతంబి అనే 2 దుర్మార్గులు రాణిపేటలో ఒక పోలీస్ ఆఫీసర్ని, పెట్రోల్ బంకు కుర్రాన్ని కాల్చి చంపేశారట. నల్లతంబి కూడా చనిపోయాడట. రాఘవన్ పారిపోయాడట. రేడియోలో చెప్పారు అన్నాడు రామయ్య. సులోచన ఉడికిపోయింది. ముచ్చెమటలు పోశాయి. ఇంకో విషయం చెప్పాలి, తలుపు తీయి. ఏమిటా విషయం? సరే అయితే వెళ్ళి నీ మొగుడుకు చెప్పేస్తాను. ఏమిటి, ఎందుకొచ్చావు? నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంత? ఓ 100. డబ్బు లేదు. కావాలిస్తే నా గాజుల జత తీసుకువెళ్ళు. సరే. సులోచన తలుపు తీసింది. రామయ్య లోపలికొచ్చాడు. వెంటనే తలుపు వేసేసి లోపల గడియ పెట్టాడు. సులోచన అనుమానంతో చూసింది అతన్ని. ఎందుకైనా మంచిది, ఆ రాఘవన్ ఈ ప్రాంతాల తారట్లాడుతున్నాడేమో అని గడియ పెట్టాను. సులోచన చేతులకున్న గాజులు తీసి బల్ల మీద పెట్టి తీసుకువెళ్ళు అంది నీరసంగా. రామయ్య పకపకా నవ్వి, చూడు, నీకు కావాలిస్తే ఇటువంటి గాజుల జత చేయిస్తాను, నా మాట విను అన్నాడు. సులోచన కళ్ళు ఎర్రజేసి, అటువంటి పిచ్చి ఆలోచన మానుకో అంది. రామయ్యకు ఎర్రబడ్డ ఆమె కళ్ళు మరింత అందంగా కనిపించాయి. 2 అడుగులు ముందుకు వేశాడు. అతని కళ్ళల్లో ఆవేశం చూసి సులోచన వెనక్కి పరిగెత్తింది. రామయ్య ఆమెను తరుముతూ పరిగెత్తాడు. పడక గదిలోకి వెళ్లి తలుపు మూసేయబోయింది సులోచన. కాని అప్పటికే అక్కడికి చేరుకున్న రామయ్య తలుపు మూయకుండా కాలు అడ్డుపెట్టి తలుపు తోశాడు. రామయ్య బలానికి తలుపు తెరుచుకుంది. సులోచన వెనక్కి తిరిగి, ఏయ్, మంచిగా చెబుతున్నాను అంది కోపంతో. నేను మంచిగానే చెబుతున్నాను అంటూ రామయ్య ముందుకు కదిలాడు. సులోచన మంచం అవతలకు వెళ్లి నిలబడి సమీపంలో ఏదైనా బరువైన వస్తువు ఉందేమో అని చూస్తుంది. రామయ్య ఒక గంతు వేసి మంచం మీద నుంచి అవతలకు వెళ్లి సులోచన నడుం పట్టుకుని మంచం మీదకి లాగాడు. సులోచన అతని మీద పడింది. పరవశంతో రామయ్య 2 చేతులు ఆమె నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు. మంచిదనివి కదూ, పెనుగులాడక, నా మాట విను అంటూ ముద్దు చేశాడు. సులోచన గిలగిలా తన్నుకుంటుంది. అతని ఊపిరి తన మెడకు తగిలినప్పుడల్లా ఒళ్లంతా జర్రులు పాకుతున్నట్లయింది.
పక్కకి దొర్లడానికి ప్రయత్నించింది. రామయ్య ఆమెను పక్కకి పొర్లనిచ్చాడు. అతనికి కావాల్సింది అదే. సంతోషంతో అది అలా మంచిదానివి అన్నాడు. సులోచన పెనుగులాడడం మానేసి చిన్నగా నవ్వి, నీకింత బలం ఉందని తెలియదే అంది. చూస్తావుగా అన్నాడు రామయ్య గర్వంతో. కొంచెం అటు జరగండి. ఎందుకు? ఎందుకేమిటి తెలీదు అంటూ 2 చేతులు జాకెట్టు గుండీల దగ్గర పెట్టుకుంది. అది అలా ఉండాలి, చూసుకో. ఆ రాఘవన్ ఈ ఊరుకు రాని పేగులు చీల్చి నా హోటల్ ముందు వేళ్లాడేస్తాను అని రామయ్య పక్కకు జరిగాడు. సులోచన లేచి కూర్చుంది. నవ్వుతూ అతన్ని చూసి కింద పెదిమ మునిపళ్లతో తొక్కిపెట్టి పడుకోండి అని ఒక్క తోపు తోసింది. రామయ్య దిండు మీదకు జారాడు. సులోచన ఒక్క గంతేసింది. రామయ్య లేచి కూర్చుని లోపే తలుపు గడియ తీసుకుని పరిగెత్తింది. రామయ్య ఉగ్రుడయి ఆమెను తరుముకుంటూ వెళ్ళాడు. సులోచన తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది. ఆగు, అడుగు ముందుకు వేసావా నీ ప్రాణం దక్కదు అంది రొప్పుతూ. సులోచన చేతిలో ఉన్న కత్తిపేట ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్న ఆమె కళ్ళు చూసి రామయ్య భయపడిపోయి గుమ్మానికి అవతలే ఆగిపోయాడు. వెనక్కి తిరుగు, బయటికి నడు, పిచ్చి వేషాలు వేసావా మెడ నరికేస్తాను అంది సులోచన. సులోచన అన్నంత పని చేస్తుందని రామయ్యకు తెలుసు. భయంతో అతని కాళ్ళు వణుకుతున్నాయి, అడుగులు తడబడుతున్నాయి. నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. త్వరగా వెళ్ళు. రామయ్య వెనక్కి తిరిగి చూడలేదు. కాళికాదేవి వలె ఉన్న సులోచన కోపం ఆపుకోలేక కత్తిపీట తన మీదకి విసురుతుందేమో అని పరిగెత్తాడు. తలుపు గడియ తీసుకుని బయటకు అడుగు పెట్టాడు. ఎవడ్రా నువ్వు? అర్ధరాత్రి నా ఇంట్లోంచి వస్తున్నావు? తప్పతాగి ఇంటికి వచ్చిన గోవర్ధను రామయ్య మెడపట్టుకున్నాడు. రామయ్య గిలగిలా తన్నుకున్నాడు. చెప్పరా, ఎవడ్రా నువ్వు? నా పెళ్లంతో సరసాలాడొస్తున్నావా? నువ్విక ప్రాణాలతో ఉంటావా? తప్పతాగి ఉన్న గోవర్ధను రామయ్య మెడ 2 చేతులతో పట్టుకుని నలుపుతున్నాడు. భర్త కంఠస్వరం విని గుమ్మం దగ్గరకు వచ్చిన సులోచన ఆ దృశ్యం చూసింది. రామయ్యని చంపేస్తున్నాడు. తన వల్ల జరిగిన హత్యాకాండలు చాలవా, ఇంకో హత్య కూడానా? ఆమెకు రామయ్య మీద జాలి కలగలేదు. గోవర్ధనాన్ని హత్యానేరానికి పట్టుకుంటారు అన్న ఆదుర్దా లేదు. తన కళ్ల ముందు హత్య జరుగుతుంటే చూడలేదు. గోవర్ధను 2 చేతులు పట్టుకుని లాగింది. మత్తులో ఉన్న గోవర్ధను వెనక్కి పడ్డాడు. రామయ్య మెడ మీద పట్టు విడిపోయింది. రామయ్య ఒక క్షణమైనా ఆగలేదు. తనని రక్షించిన సులోచనని ఆ తాగుబోతు ఏం చేస్తాడో అన్న చింత లేదతనికి. పరిగెత్తాడు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. నువ్వేటే సిగ్గులేదటే? పైగా వాడిని రక్షిస్తావా అంటూ సులోచన జుట్టు పట్టుకుని కాలితో తన్నడం ప్రారంభించాడు గోవర్ధనం. గూడ్స్ బండి నెమ్మదిగా పోతుంది. మద్రాసు వైపు వెళ్లడం లేదని తెలుసు గాని సిరిమంగళం వైపు వెళ్తున్నది లేక ఇంకోవైపు వెళ్తున్నది తెలియదు రాఘవన్కి. తెలుసుకునే స్థితిలోనూ లేడు. రాణిపేట ప్రాంతాల నుంచి పారిపోతే పోలీసులకు చిక్కకుండా వెళ్ళగలిగితే తర్వాత చూసుకోవచ్చు అనుకున్నాడు. తెల్లవారుతోంది. కీచుమంటూ రైలాగింది. రాఘవన్ తలపైకెత్తి చూశాడు. అది బెంగుళూరు. చటుక్కున తల వంచుకున్నాడు. ప్లాట్ఫామ్ మీద జనం నిలబడి ఉన్నారు. బెంగుళూరులో గూడ్స్ బండిని ఎంతసేపు పడేసి పెడతారో. తను బెంగుళూరులో దిగడం మంచిది కాదు. బెంగుళూరుకు దూరంగా ఎక్కడైనా దిగేయాలి. ఆలోగా తను ఎక్కిన వ్యాగన్ వైపు ఎవరూ రాకుండా ఉంటే చాలు. వస్తే తప్పదు అనుకుని పిస్తోలు తీసి తయారుగా పట్టుకున్నాడు. అరగంట తరువాత రైలు కదిలింది. బరువుగా బద్ధకంగా ఈడ్చుకుంటూ బయలుదేరింది. రాఘవన్ మనసు స్థిమితపడింది. ఆకలేస్తుంది కానీ ఏం చేయగలడు? వ్యాగన్లో నక్కి కూర్చున్నాడు. భర్త కాలెత్తి తన్నుతుంటే జుట్టు పట్టుకుని లాగుతుంటే సులోచన ఏడవలేదు, అరవలేదు. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. భర్తని వదిలి వెళ్ళిపోవడం గురించి అంతకు ముందు ఏమైనా సంకోచం ఉండి ఉంటే అది కాస్త ఇప్పుడు పోయింది. ఆ రాక్షసుడితో ఆ ఇంట్లో తనింక ఉండదలుచుకోలేదు. విడవండి అరిచింది సులోచన పళ్ళు పటపటా కొరుకుతూ. విడవాలటే? వదులుతానుండు అని మళ్ళీ కాలు పైకెత్తాడు గోవర్ధనం. సులోచన 2 చేతులతోనూ అతని కాళ్ళు పట్టుకుని ఒక్క తోపు తోసింది. గోవర్ధనం వెనక్కి పడ్డాడు. సులోచన ఇంట్లోంచి పరిగెత్తింది. ఆగు, ఆగు, ఎక్కడికి పారిపోతావే? చంపేస్తాను. ఎవడు? ఆ రామయ్య నిన్ను రక్షించేది అని వెనకే పరిగెత్తాడు గోవర్ధనం. రాత్రివేళ చీకట్లో తను అలా బయటికి పరిగెత్తడం మంచిది కాదని సులోచనకి తెలుసు. ఎవరైనా చూస్తే నామర్ద, అంతేకాదు ఆ రాఘవన్ ఆ ప్రాంతాల తారట్లాడుతుంటే. కానీ ఈ నికృష్టపు బ్రతుకన్నా చావే మేలు అని నిశ్చయించుకుంది సులోచన. ఆయాసంతో రొప్పుతుంది. అడుగులు తడబడుతున్నాయి. అయినా ఆగకుండా పరిగెత్తింది.
బాగా తాగి ఉన్న గోవర్ధను అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు. ఎక్కడికే పారిపోతావు అంటూ చీకట్లో దోవ తెలియక ఇంకోవైపు పరిగెత్తాడు. దూరంగా ఓ ఇంట్లో దీపం కనిపించి ఆ దీపాన్ని చూసుకుంటూ అటు పరిగెత్తింది సులోచన. తలుపు వేసి ఉన్న కిటికీలోంచి వెలుగు కనిపిస్తుంది. దబదబా తలుపు తట్టింది. ఎవరు? లోపల నుంచి ప్రశ్న. జవాబు చెప్పే స్థితిలో లేదు సులోచన. ఆయాసం వల్ల మాట పెగల్లేదు. మళ్ళీ తలుపు తట్టింది. తలుపు తెరుచుకుంది. సులోచనని ఆశ్చర్యంతో చూస్తూ నిలుచున్నాడు డాక్టర్ శ్రీకాంత్. మీరా? ఏమిటి అనగలిగాడు. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అంది సులోచన. రండి అని శ్రీకాంత్ తలుపుకు అడ్డు తొలిగాడు. సులోచన లోపలికి వెళ్లి తలుపులు మూసేసి గడియ పెట్టింది. వణికిపోతుంది. ముచ్చెమటలు పోస్తున్నాయి. కళ్ళు బిత్తర చూపులు చూస్తున్నాయి. జుట్టు చిందరవందరగా ఉంది. చీర అక్కడక్కడా చిరిగిపోయింది. ఏమైంది? ఎందుకలా భయపడుతున్నారు? ఆదుర్దాతో అడిగాడు శ్రీకాంత్. తన ఎడల ఆప్యాయత సానుభూతి కనబరిచిన మనిషి మొట్టమొదటిగా అతనే. దుఃఖం కట్టలు తెంచుకుని పొంగి పొర్లి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది సులోచన. సిరిమంగళానికి రైలు లేదని రాఘవానికి తెలుసు. రైలు దిగి కాలినడకను మరో విధంగానో వెళ్లాలని తెలుసు. ఎప్పుడు ఎక్కడ రైలు దిగాలి? రోజంతా ఆహారం లేదు, అలసిపోయాడు. కానీ సులోచనను చంపాలి అనే దీక్ష అతనికి ఎక్కడలేని శక్తిని ఇస్తుంది. చీకటి పడింది. రైలు కొంచెం వేగంగానే వెళుతుంది. రాఘవన్ రైలు దిగేయడానికే నిశ్చయించుకున్నాడు. వ్యాగన్ చివరకు వెళ్లి అంచు మీద కూర్చున్నాడు. రైలు వేగం కొంచెం తగ్గగానే కిందకి దూకేశాడు. ఆ ప్రాంతాల ఎవ్వరూ లేరు. ఇంజిన్ డ్రైవరు, గార్డ్స్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. రాఘవన్ దూకడం ఎవ్వరూ చూడలేదు. రైల్లోంచి కింద పడినప్పుడు ఒక చెయ్యి నడుం కింద మడతపడింది. ఆ చెయ్యి మీద అతని బరువంతా పడడం వల్ల చేతి ఎముక విరిగింది. రైలు వెళ్ళిపోయేంత వరకు కదలకుండా పడుకున్నాడు. తరువాత లేచి కూర్చుని చెయ్యి పరీక్ష చేసుకున్నాడు. చాలా నొప్పి పుడుతుంది. మోచెయ్యి స్వాధీనంలో లేదు. పళ్ళు బిగించి లేచాడు. ఒక చేత్తో జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు. రోడ్డు ఎక్కడున్నది చీకట్లో వెదికాడు. దూరంగా ఎక్కడో దీపం మిణుకుమిణుకుమంటుంది. ఆ దీపం కదులుతుంది. బహుశా ఏ కారో లారీయో అయ్యుండొచ్చనుకుని అటు నడిచాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.